హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయేది పెళ్ళి పార్టీలలో చేసే గోబీ ఆలూ కూర రెసిపీ. ఇది చాలా రుచికరంగా మసాలాలతో కారంగా ఉంటుంది. మీరు సాధారణంగా 4 పూరీలు తింటే ఈ కూరతో 10 పూరీలు అయినా తింటారు. కాబట్టి ఈ రెసిపీని ఖచ్చితంగా ప్రయత్నించండి. రెసిపీ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ కుటుంబ సభ్యులు స్నేహితులకు షేర్ చేయండి. చూడండి, గోబీ ఆలూ కూర చేయడానికి మనం ఒక కడాయిని తీసుకున్నాం. ఇందులో 1 కప్పు నూనె వేసుకుందాం. తర్వాత 1/2 కిలో కాలీఫ్లవర్ తీసుకున్నాము. దాన్ని ఇలా చిన్న ముక్కలుగా విరిచి దాని మందపాటి కాడలను తీసేశాను. గోబీని శుభ్రంగా కడిగాను. ఇందులో నీరు లేకుండా చూసుకోండి. ఇప్పుడు గోబీని ఇక్కడ వేయించాలి. చూడండి, గోబీకి ఇలా కలర్ మారే వరకు వేయించాలి, ఎందుకంటే ఇది అప్పటికే 80% ఉడికిపోతుంది. ఇప్పుడు గోబీని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అదే నూనెలో మనం ఇక్కడ ఆలూ తీసుకున్నాము. ఆలూను తొక్క తీసి 4 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఆలూను కూడా కడిగి ఆరబెట్టాను. గోబీలో కానీ ఆలూలో కానీ నీరు ఉండకూడదు. ఆలూ కూడా బాగా వేగి గోల్డ్ కలర్లోకి వచ్చాయి. ఇవి కూడా దాదాపు 80% వరకు ఉడికాయి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి సగం నూనె తీసేద్దాం. నూనె ఇంకా వేడిగా ఉంది. ఇందులో ఒక చిన్న స్పూన్ జీలకర్ర వేద్దాం, కొంచెం ఇంగువ వేద్దాం. ఇంగువ మంచి రుచిని ఇస్తుంది. ఇంగువ మరియు జీలకర్ర వేశాక వాటిని చిటపటలాడనివ్వాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులో ఉల్లిపాయ వేద్దాం. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకున్నాను. దాన్ని సన్నగా కట్ చేసి వేసి కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిని దంచి వేసుకుందాం. ఇది చాలా మంచి రుచిని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు దీన్ని కూడా సుమారు 1 నిమిషం పాటు వేయించుకోవాలి. మంటను లో ఫ్లేమ్ నుండి మీడియంలో ఉంచండి. ఇప్పుడు ఇందులో పొడి మసాలాలు వేద్దాం. కొంచెం పసుపు పొడి, కొద్దిగా కారప్పొడి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ ధనియాల పొడి వేద్దాం. ఈ మసాలాలను బాగా కలుపుకుందాం. మసాలాలు మాడిపోకుండా మంటను పూర్తిగా తగ్గించండి. కొద్దిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టమాటో వేద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. దీన్ని చిన్నగా కట్ చేసి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ ఉప్పు వేద్దాం. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పును తక్కువగా లేదా ఎక్కువగా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటాలను మసాలాతో పాటు బాగా వేయించుకుందాం. టమాటాలు బాగా వేగి నూనె విడిపోయిన తర్వాత ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు మసాలాను బాగా వేయించుకోవాలి. కొద్దిగా కసూరి మేతి వేయాలి. ఇది చాలా మంచి రుచిని ఇస్తుంది. మసాలాను బాగా వేయించుకుందాం. రెసిపీ నచ్చితే దయచేసి వీడియోను లైక్ చేయండి. ఛానల్కు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మసాలా బాగా వేగి నూనె పైకి తేలిన తర్వాత ఇందులో గోబీ మరియు ఆలూ వేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిదనం ఉంది కదా, కాబట్టి 1/2 కప్పు నీళ్లు పోసుకుందాం. దీన్ని సిమ్లో ఉడికించాలి. గోబీ మరియు ఆలూ బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. మీరు నా ఈ రెసిపీని ఎక్కడ నుండి చూస్తున్నారో దయచేసి కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మూత పెట్టుకుందాం. మంటను తక్కువగా ఉంచుదాం. తక్కువ మంటపై 7 నుండి 8 నిమిషాల వరకు ఉడికించుకుందాం. తర్వాత మూత తీసి చూద్దాం. మధ్య మధ్యలో గెంటితో కలుపుతూ ఉండండి. గోబీ ఆలూ మాడిపోకుండా చూడండి. గోబీ ఆలూ బాగా ఉడికాయి. ఇప్పుడు మంటను ఆపేసాం. కొంచెం కొత్తిమీర వేసి బాగా కలుపుకుందాం. మరియు ఇదిగోండి, మన పెళ్ళి పార్టీల గోబీ ఆలూ కూర తయారైపోయింది. గోబీ మరియు ఆలూ విడివిడిగా మెత్తగా ఉడికాయి. ఈ రెసిపీని ఒకసారి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. మీరు ఎప్పుడైనా ప్రయత్నించినప్పుడు మీ రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో
కమెంట్ చేసి చెప్పండి. చాలా రుచికరంగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. ఇది చాలా ఈజీ రెసిపీ, త్వరగా తయారైపోతుంది. మీరు దీన్ని ప్రయాణాల్లో కూడా తీసుకెళ్ళొచ్చు. ఈ కూర చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి రెసిపీని ఖచ్చితంగా ప్రయత్నించండి. ఈరోజు మా ఈ రెసిపీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. రెసిపీ నచ్చితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.